వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పాలనపై కన్నబాబు ఘాటు విమర్శ. లిక్కర్ కేసులో సిఐడి వాంగ్మూలం అనుమానాస్పదమని వ్యాఖ్య. రైతులు ₹1 అరటి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టమే అని ఆరోపణ. కార్పొరేటర్లకు భూములు బహూకరిస్తున్నారని మాజీ మంత్రి ఫైర్. పాలసీతో భారీ భూకుంభకోణం. బండి ప్రకాష్ సంచలన ఆరోపణ. 15 రోజులు అనుమతులు, ఇప్పుడు 45 రోజుల్లో 5 లక్షల కోట్ల భూములేనా? కార్పొరేటర్ల కోసం రాష్ట్ర భూములు బలి చేస్తున్నారని విమర్శ. హిల్ట్ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిక. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై ఈటెల రాజేందర్ ఫైర్. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్, ప్రజల ఆరోగ్యంపై దెబ్బ. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల పక్కన పెట్టిందని ప్రభుత్వంపై ఆరోపణ. సమస్య కొనసాగితే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక. బలోపేతానికి గ్రామాల నుంచి పునాది వేశామన్న మహేష్ గౌడ్. కుల సర్వే కాంగ్రెస్ సంకల్ప బలం దేశాన్ని ప్రభావితం చేసిందని వ్యాఖ్య. రేవంత్ మీనాక్షి సమర్పణే పార్టీ బలమని వ్యాఖ్య. డీసీసీ అధ్యక్షులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు. 2 గ్రామాల భూ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించిన మంత్రి పార్థసారథి. పాత రికార్డులు, సర్వే వివరాలతో న్యాయమైన నిర్ణయం, ఇరుపక్షాల అంగీకారంతో ఉద్రిక్తతకు ముగింపు. భూ సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవాలని మంత్రి సూచనలు. టీడీపీ హయాంలో మాజీ సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్కిల్ అభివృద్ది, మద్యం వ్యవహారం వంటి అంశాలపై విచారణ పేరుతో అన్యాయంగా కేసులు పెట్టి జగన్ మనసుకు నచ్చేదాన్ని చేశారన్నారు. తాజాగా మద్యం కేసును హైకోర్టు కొట్టివేయడం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంత బలహీనంగా ఉన్నాయో నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. సాక్ష్యాలు లేని కేసులు పెట్టి రాజకీయంగా లాభాలు పొందాలని జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలకి పునాది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పడిందని, జగన్ కూడా అదే మార్గంలో నడుస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమని, ఇలాంటి సంస్కృతి ఆగకపోతే రాష్ట్రానికి నష్టం మాత్రమే ఉంటుందన్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత ప్రతీకారం పేరుతో కేసులు పెట్టడం ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరన్నారు. కుంభకోణం చేయలే. 3,500 crores నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యాలతో కూడా. ఆ రోజు బాబు గారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది. నీది క్లియర్ కేసు. ఇది మద్యం కేసు. ఎంతమంది జైలుకు పోయేసి వచ్చినారు? ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు ఇప్పటికీ? ప్రూవ్డ్ కేసు. దేశ విదేశాల్లో లిక్కర్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు. క్యాష్ని ఇతర దేశాలకు పంపించి నువ్వు ఇండియన్ కరెన్సీ కింద మార్పించుకోవాలో చేసావు. అక్కడ ఆఫ్టర్ ఆల్ 200 కోట్లకి ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మిగతా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ వాళ్ళందరూ జైలుకి పోయినారు. నువ్వు దాదాపు 3,500 crores ఎంతమంది పోవాలా? ఎంత సంవత్సరాలు జైల్లో ఉండాలా? డిస్టిలరీస్ అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒకటే మీరు చేసిన పాపాలు. ఆ మద్యం తాగి సచ్చారు. 30,000 మంది చావుకి కారణం. ఆల్మోస్ట్ మీరే హత్య చేశారు. లక్షల మంది బెడ్ రిడన్. మీకు ఎవరిచ్చారు హక్కు? మీరు చెప్పింది ఎందుకు తాగాల? వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. తాగటమే మంచిది కాదు. ఇటువంటి పాపాలు మీరు చేశారు, అనుభవిస్తున్నారు. పాపాలు చేసేవి అనుభవిస్తున్నారు. టీఎస్ఐ పాస్ ద్వారా కేసీఆర్ హయాంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులిచ్చినట్టు గుర్తు చేసుకున్న శాసన మండలి ఉపాధ్యక్షుడు బండి ప్రకాష్ ఇప్పుడు హిల్ట్ పాలసీ పేరిట భారీ భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. 15 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధానాన్ని అభివృద్ది లక్ష్యంగా తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం 45 రోజుల్లో 5 లక్షల కోట్ల భూములను ప్రైవేటీకరణకు సిద్దం చేసే పరిస్థితి ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలోని విలువైన భూములు కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ప్రజలకు భారీ నష్టం కలిగించే చర్య అన్నారు. హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వ ఆస్తులు, పేదల భూములు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కుంభకోణాన్ని క్షేత్రస్థాయిలో బయటపెట్టేందుకు తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు. ప్రజల ఆస్తులను రక్షించడం తమ బాధ్యత అని, ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేయబోమని బండి ప్రకాష్ స్పష్టం చేశారు. నిర్ధారణ కోసం మా వాళ్ళు 3-4 తేదీల్లో 8 బృందాలుగా ఏర్పడి ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దాంట్లో పెద్దల హరీష్ రావు గారు,
గంగుల కమలాకర్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటన్ చెరువు, రామచంద్రపురం ప్రాంతాలను పర్యటిస్తారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, బండారు లక్ష్మారెడ్డి, సురభి వాణిదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. క్లస్టర్ 3కు సంబంధించి మల్సనాచారి, మర్రి రాజశేఖర్ రెడ్డి, రవీందర్రావు గారు, మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు. క్లస్టర్ 4లో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సత్యవతి రాథోడ్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాధవరం కృష్ణారావు గారు, కేపీ వివేనంద గారు కలిసి జీడిమెట్ల, కుక్కట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. క్లస్టర్ 5లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, నవీన్ రావు గారు సనత్ నగర్, బాలనగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్ 6లో చామకూర మల్లారెడ్డి, శంబీపూర్ రాజు గారు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్తారు. క్లస్టర్ 7లో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, స్వామి గౌడ్ గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు కాటేదాన్ మరియు ఆయత్ నగర్లో పర్యటిస్తారు. క్లస్టర్ 8లో మాజీ మంత్రి మహమూద్ అలీ గారు, దాసో శ్రవణ్ గారు, ఎండి సలీం గారు చందులాల్ బారాదరి పరిశ్రమ వార్డును సందర్శించి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలిస్తారు. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ పర్యటన కార్యక్రమాలు మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు కూడా దీని మీద స్పష్టమైన సమాచారంతో మా నిజ నిర్ధారణ బృందానికి సహకరించవలసిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇది వాస్తవ తెలంగాణలో హైదరాబాద్ నగరంలో విలువైన భూములు ఇవి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆనాడు ప్రభుత్వం అందించిన భూములు. వీటిని అడ్డికి పావుసేరు అమ్మి దాంట్లో అండర్ హ్యాండింగ్ డీళ్లతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతూ మా అంచనా మేరకు 5 లక్షల కోట్ల కుంభకోణం దీని వెనుక జరుగుతుందని నిర్దిష్టంగా మా పార్టీ తరఫున మేము వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ పై కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు అదే సీఐడీ అధికారులు సంబంధం లేదన్న వాంగ్మూలం ఇవ్వడం చాలా అనుమానాస్పదమని అన్నారు. తనపై ఉన్న కేసులను కోర్టులో వాదించకుండా తానే నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల వంటి పలు అవినీతి అంశాలపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లోకి వెళ్లారని, అరటి ధరలు ₹1 స్థాయికి పడిపోయిన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతోందన్నారు. కార్పొరేటర్లకు భూములు కట్టబెట్టడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని కన్నబాబు మండిపడ్డారు. సిఐడి కేసు పెట్టింది. సడన్గా అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్, డ్యూయల్ రోల్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు. ఎందుకు? 2014-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాలకు సంబంధించిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు అది. ఎవరు పెట్టారు? సిఐడి పెట్టింది. ఆ రోజు ఏ సిఐడి అధికారులు అయితే కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వేరే వాంగ్మూలం ఇచ్చి మాకేమీ సంబంధం లేదు, వాళ్ళు ఈ కేసులో ఆధారాలు లేవని మాట్లాడడం అని అంటే ఇంకా ఎంతకన్నా ఏమైనా ఫార్స్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తానే నిందితుడు, తానే విచారణ అధికారి, ఆయన మీదే కేసు ఉంటుంది, ఆయనే ఎంక్వైరీ చేసుకుంటాడు, ఆయనే ఎంక్వైరీ చేసుకుని ఆయనే తీర్పు ఇచ్చేస్తాడు. ఇది ప్రభుత్వం బరి తెగింపు కదా అని మేము అడుగుతున్నాం. అసలు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి, పాలనా వ్యవస్థను ఎలా నడుపుతున్నామని ప్రజలు భావిస్తున్నారనే ఆలోచన కూడా లేదు మీకు. మీరే పునీతులు అయిపోతారు, మీకు మీరే కడిగేసుకుంటారు, మీకు మీరే తుడిచేసుకుంటారు. అసలు ఈ కేసుని 2014-19 మధ్య సుమారుగా 5,300 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగిందని
ఆ రోజు సిఐడి విచారణలో తేల్చారు. దేనికోసం ఒక 2 జీవోలు ఇచ్చారు 2016లో. ఆ 2 జీవోల ప్రకారం ఏం చెప్పారు, ఏదైతే వీళ్ళకి ఒక ఫీజు మినహాయింపు ఇచ్చారో ఆ ఫీజు మినహాయింపు కానీ, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభపై తీవ్రమైన విమర్శలు చేశారు. సీఎం స్వస్థల జిల్లాలో జరిగిన మొదటి సభకే జనాలు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని వ్యాఖ్యానించారు. 2 ఏళ్లలో ఒక్క అభివృద్ది పనైనా చేయకపోవడంతో ప్రజలు సభను పూర్తిగా బహిష్కరించారన్నారు. జనసమ్మర్దం లేక మంత్రి శ్రీహరి కూడా ఆవేదన వ్యక్తం చేయాల్సి రావడం పరిస్థితి ఎంత దిగజారిందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 జిల్లా కేంద్రాలు, 5 మెడికల్ కళాశాలలు, కల్వకుర్తి, నెట్టంపాడు పూర్తి చేయడం, 10 లక్షల ఎకరాలకు నీరందించడం కేసీఆర్ పాలనలో జరిగిందని గుర్తు చేశారు. 30 లక్షల టన్నుల వరి ఉత్పత్తిని 3 కోట్ల టన్నులకు తీసుకువెళ్లింది కూడా కేసీఆర్ అని చెప్పారు. కాకపోతే ఎట్లా ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు. ఎవరే కానీ స్టార్టింగ్ సభకే రాలేదంటుంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లా గురించి, మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా. అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు? భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు? లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు? అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది. రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయారు. అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లకించి వచ్చినాయి? ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి. ఒక 20 సంవత్సరాలు 20 సార్లు శిలాపాలకాలు పెట్టిన తప్ప చుక్క నీరని ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు? ఒట్టెం రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఉదండపూర్ రిజర్వాయర్ కట్టింది ఎవరు? కరివెన రిజర్వాయర్ కట్టింది ఎవరు? నార్లపూర్ కట్టింది ఎవరు? 5 రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 90% పనులు కంప్లీట్ చేసింది కేసీఆర్ కాదా? కేవలం 10% కంప్లీట్ చేస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలమయ్యేది. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది, 100 కాదు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలను మాయమాటలతో మోసం చేశారని, అందుకే నిన్న నిర్వహించిన విజయోత్సవ సభ పూర్తిగా ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. ప్రజలు హామీలను నమ్మడం మానేశారని, ఖాళీ మాటలకు ఎవరూ రావడం లేదన్నారు. కొడంగల్ లిఫ్ట్ పథకాన్ని కమిషన్ల కోసం ముందుకు తెచ్చారని, ప్రజల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. కేసీఆర్ తీసుకువచ్చిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయి ఉన్నప్పటికీ మిగిలిన పనులు చేస్తే కేసీఆర్ కు క్రెడిట్ వస్తుందనే భయంతో ప్రభుత్వం ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించడం లేదన్నారు. నిజంగా ధైర్యం ఉంటే మిగిలిన 10% పనులను తక్షణమే పూర్తి చేయాలని రేవంత్ కు సవాల్ విసిరారు. అభివృద్ది పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపాలంటూ పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కళ్ళు కనబడతాయి కదా రేవంత్ రెడ్డి గారు, అదే రోడ్డు పొంటే పోయింది కదా, చూస్తున్నాడు కదా. మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు. నువ్వు నిన్న చేసిన విజయోత్సవ సభలో మాట్లాడుతుంటే టీవీలలో కూర్చొని ప్రజలంతా తిట్టుకుంటున్నారు. నమ్మకం పోయింది, మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 3 ఏళ్ళైనా ప్రజల అవసరమైన పనులు చేయాలి, ప్రజలకు అవసరమైన పనులు చేసి మీరు ఏం చేస్తారో చెప్పాలి. కానీ మీరు పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు 12 మంది ప్రజలు దీవించి 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు కానీ పాలమూరులో నువ్వు నిజంగానే పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% కంప్లీట్ చేస్తే మన కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్రంలోని వైద్య, విద్య రంగంపై ముఖ్యమైన వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్ సీట్లు లభించాయన్నారు.
ప్రభుత్వ వనరులు, ప్రైవేట్ రంగం నైపుణ్యం కలిసి పనిచేసినప్పుడే వైద్య రంగం బలపడుతుందన్నారు. పెరుగుతున్న వైద్య విద్య డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మెడికల్ కళాశాలలు, సీట్లు అవసరమని, ఈ నిర్ణయం భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థులకు ఉపయోగకరమవుతుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు నమ్మకాన్నిస్తున్నాయన్నారు. వైద్య విద్య అవకాశాలు పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యుల అందుబాటు పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట ఆరోగ్యవేత్తల భవిష్యత్తుకు ఈ నిర్ణయం గొప్ప మద్దతు అందిస్తుందని వర్లరామయ్య తెలిపారు. ఈ మెడికల్ కాలేజీకి మనం ఇస్తున్నాం కదా, మెడికల్ కాలేజీకి ఇచ్చిన భూముల్లో 625 పడకల ఆసుపత్రి, 150 అండర్ గ్రాడ్యుయేషన్ ఇది మరియు 24 పీజీ సీట్లతో కూడిన కాలేజీ నిర్మాణం. ఈ కాలేజీలు ఏముంటాయి? 150 యూజీ సీట్లు, 24 పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉంటాయి. ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు గారి ఆలోచన ప్రకారం ఉంటే రాష్ట్రం మొత్తం 220 సీట్లు మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా 2 ఏళ్లలో ఆచరణలోకి వస్తాయి. అదొక ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇందా చెప్పలేదు. 2 yearsలో ఇవన్నీ కూడా బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోతుంది. మీకేంటి సార్ బాధ? మీరు అన్న రీతిలో అయితే 15-16 సంవత్సరాలు పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకుండా ఆ బిడ్డలు వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే ఆ మెడికోస్ ఇబ్బందులు పడతారు సార్. 2 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బ్రహ్మాండమైన ఆసుపత్రి, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. వసతి గృహాలు, లోపలే హాస్టల్స్ ఉంటాయి. బోధన మరియు ఇతర సిబ్బంది నివాసాల కల్పన ప్రాధాన్యత. టీచర్స్ అక్కడే ఉంటారు, వాళ్ళ హౌసెస్ అక్కడే ఉంటాయి. అక్కడ పనిచేసే సిబ్బంది అక్కడే ఉంటారు, అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ హౌసెస్ అక్కడే ఉంటాయి. ఇదంతా కూడా ఒక బ్రహ్మాండమైన అంతా కూడా ఒక స్ట్రక్చర్ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మీకేంటి బాధ? పేదవాడు అక్కడే వైద్యం చేసుకుంటారు, బ్రహ్మాండంగా ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు, వైద్యం అయిపోయింది. మీకేంటి ఇబ్బంది? మీ వైసీపీ పార్టీకి ఏంటి ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి గారు మీకేంటి ఇబ్బంది? అంబటి రాంబాబు నీకేంటి ఇబ్బంది? రోజు మాట్లాడలేదని అవుట్ ఆఫ్ ఫీల్డ్ అనుకో. ఇంకా మిగతా వాళ్ళు బొత్స గారు ఏంటి మీకు ఇబ్బంది? మీకేం సార్, కోట్లు సంపాదించారు, యూ బికేమ్ క్రోర్పతి బ్రహ్మాండంగా. మీకు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయంట ఆస్తులు మీకు బ్రహ్మాండంగా. బొత్స గారు అండి చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. ఆయన వ్యతిరేకిస్తాడు దీన్ని. గుండె మీద చేసుకొని కూర్చొని వినండి నేను చెప్పే ప్రెస్ మీట్. వ్యతిరేకిస్తారా? మానవత ఉందా మీకు? పేదవాడికి ఇవన్నీ అందుతుంటే వై యు ఆర్ జెలస్? ఎందుకు మీకంత అసూయ? ఎందుకు మీకంత ఈర్ష్య? ఎందుకు మీకంత బాధ? వాడికి మంచి వైద్యం అందుతుందనా? కాలేజ్ బ్రహ్మాండంగా ఉంటుందనా? నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఇంకోటి కూడా అండి, ఇవన్నీ జరుగుతాయి. చంద్రబాబు గారు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం అత్యంత కీలకమని, ఫలితాల కోసం కాకుండా నిబద్దతతో పనిచేస్తే నిజమైన గుర్తింపు వస్తుందని ఆయన గుర్తు చేశారు. అణగారిన వర్గాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నిస్వార్థంగా శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కుల సర్వే నిర్వహణ కాంగ్రెస్ సంకల్ప బలానికి నిదర్శనమని, రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్నారు. నన్ను ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఎస్ ని ఎన్నుకున్నారు. ఆర్ఎన్ఎస్ అనుభవం ఉంది కాబట్టి చేయమని. ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే, పనిచేస్తూ పోయాం. కానీ ఎప్పుడు ఊహించుకోలేదు నా పని అంతా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారని. నేను కూడా ఊహించలేదు. నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒకరోజు చెప్పారు, నేను పీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వం వచ్చినా రాకున్నా 3 ఏళ్లు పైబడి ఒకరోజు ఉండను, నెక్స్ట్ అధ్యక్షుడు మీరే జాగ్రత్తగా చేసుకోండి. అప్పటి వరకు నేను పీసీ గురించి కళ్ళ కూడా కానీ ఊహించలేదు కూడా. సో నేను పని చేసుకుంటూ పోతే రిజిస్టర్ చేసుకుంటూ పోయారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీ చేశారు. మళ్ళీ పీసీ అధ్యక్షుల విషయంలో కేంద్రంలో ఉన్న నాయకత్వంతో మాట్లాడి వారైతే సరిగా చేయగలుగుతారు, నేను అధ్యక్షుడున్నప్పుడు చేయగలిగినారు. సో మనం పని చేసుకుంటూ పోతే ఎవరొకరు పెద్దరు మన సర్వీస్ గుర్తిస్తా పోతారు, ఎక్కడో చోట రిజిస్టర్ అవుతా పోతుంది. ఇవాళ ఏమైపోయింది? తొందరపాటు. ఇవాళ పనిచేస్తే రేపు రిజల్ట్ అంటున్నారు. కాదు, ఏళ్ల తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోవాలి. మీ యొక్క శ్రమని ఎవరో ఒకరు మీకు కనబడకుండానే అది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున ఆ గుర్తింపు ప్రతిఫలం వస్తుంది. మీరు చూశారు, ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 70% పైగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు. గతంలో ఎప్పుడు జరగలే. ఈ ప్రభుత్వంలో జరిగింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో.
మంత్రులు అయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. డిపార్ట్మెంట్స్ యూత్ కాంగ్రెస్ అవ్వచ్చు, శివసేన రెడ్డి గారు ఉన్నాడు, చైర్మన్ అయ్యాడు. ఎన్ఎస్యూ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ వచ్చింది ఏకంగా. పెద్దల సభలో 30 ఏళ్ళకి అవకాశం వచ్చింది. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా పనిచేసినారు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు వచ్చాయి. రాని వాళ్ళకి ఫ్రంటల్ వారికి చైర్మన్గా అవకాశాలు వచ్చాయి. సో ఈ రకంగా పనిచేసిన ప్రతి వారికి పార్టీ పరంగా లేకుంటే ప్రభుత్వ పరంగా ఏదో ఒక అవకాశం వస్తూ పోతుంది. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస గ్రామంలో ఉద్భవించిన అతిసారం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. గ్రామంలో వ్యాధి వ్యాప్తి ఎలా మొదలైందన్న విషయం, తాగునీటి మూలాల పరిశీలన, స్వచ్ఛతా చర్యలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. బాధితులను వెంటనే వైద్య సేవలు అందించాలని ఆదేశించిన మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటిని హెల్త్ టీంలు సందర్శించి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. శుద్ది చేయని నీరు, పారిశుద్ధ్య లోపాలు వ్యాధికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తుండటంతో వెంటనే నీటి మాలిన్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో భయం లేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమృద్దిగా అందుబాటులో ఉండాలని హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశించారు. ఈ గ్రామానికి పంపించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకుని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పర్సన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో ముందు నిర్ధారణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. రెండవది, వివిధ కారణాలు చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడూ అటువంటి సమస్య కూడా లేదు. అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోర్ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ, గ్రామం మంత్రికి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సమర్థంగా అరికట్టడానికి ప్రభుత్వం రూపొందించిన సంచార్ సాథీ యాప్ ఎంత ముఖ్యమైందో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. ప్రజల వ్యక్తిగత డేటా, ఆర్థిక లావాదేవీలు, మొబైల్ నెంబర్ల భద్రత కోసం ఈ యాప్ ను అభివృద్ది చేశామని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్, ఫిషింగ్, ఓటీపీ మోసాలు, అకౌంట్ హ్యాకింగ్ వంటి ముప్పుల నుంచి ప్రజలను రక్షించడమే సంచార్ సాథీ లక్ష్యమని స్పష్టం చేశారు. యాప్ ద్వారా తమ పేరుతో అనవసరంగా రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్లు, అనుమానాస్పద కనెక్షన్లు వెంటనే గుర్తించవచ్చన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు సాంకేతికతను వినియోగించడంలో భారత్ ముందంజలో ఉందని ఈ యాప్ అందుకు మంచి ఉదాహరణ అన్నారు. మనిషి మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి, స్పామ్ కాల్స్ని ప్రివెంట్ చేసే విధంగా. ఒకవేళ మీకు ఎవరన్నా ఫోన్ అమ్మితే అది నిజంగా ఒరిజినల్ ఫోనా, లేకపోతే వారు ఏదన్నా కొట్టేసిన ఫోన్ తోటి మళ్ళీ దాన్ని మాడిఫై చేసి మీకు ఇచ్చారా, అది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ కనుక ఎక్కడికన్నా ఎవరైనా దొంగిలిస్తే ఆ ఫోన్ని వేరే వాళ్ళు వాడకుండా మీరు రిటర్న్ తీసుకోగలరు. ఇలా ఒక 4-5 ఫీచర్స్ని పెట్టి అద్భుతంగా ఇది చేసిన తర్వాత, అవేర్నెస్ చేసిన తర్వాత 1.4 crore యాప్ డౌన్లోడ్స్ అయినాయి. దీనివల్ల ఇప్పటివరకు 2,28,00,000 ఫ్రాడ్ మొబైల్ నంబర్స్ని డిస్కనెక్ట్ చేశాం. 2,27,000 మొబైల్ హ్యాండ్సెట్స్ని డివైడ్ చేశాం. వాట్సాప్ అకౌంట్స్ 1,35,000. అదేవిధంగా 26 లక్షల పోయిన ఫోన్లని ట్రేస్ చేశాం. అందులో 7.5 లక్షలు రికవర్ చేశాం. ఇందులో ఎవరికైతే ఫ్రాడ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది ఫ్రాడ్ కాల్, స్పామ్ కాల్ అని. చాలా మంది తెలియని వాళ్ళు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్యలో ఇలాంటి డంపింగ్ యార్డ్ ను కొనసాగించడం దుర్మార్గమని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలపై పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన, వాయు కాలుష్యం, దోమలు, మలిన జలాలు స్థానిక ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా స్పందన లేకపోవడం విచారకరమని విమర్శించారు. గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా వాటిని కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఈటెల ఆరోపించారు. ఈ సమస్య కొనసాగితే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజలతో కలిసి భారీ ఉద్యమం చేపట్టేలా సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రత కంటే ప్రాధాన్యం వేరేదేమీ లేదని, డంపింగ్ యార్డ్ ను తప్పనిసరిగా తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది. కానీ నిమ్మకుని ఎత్తునట్టుగా వివరించింది. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు.
చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే గ్రీన్ టెంపుల్ పోయి బాంబే ఐఐటి తోటి స్టడీ చేయించి దీన్ని అర్జెంట్ గా ఆపాలే స్టడీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ప్రజల్ని ఇట్లే చంపుతా ఉంటే ఇలా లక్షలాది మంది ప్రజలతో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని జంగంగూడెం దేవరగుంట గ్రామాల మధ్య నెలకొన్న భూ వివాదాన్ని మంత్రి కొలుసు పార్థసారథి శాంతియుతంగా పరిష్కరించారు. చాలా కాలంగా కొనసాగుతున్న భూ యాజమాన్యం హక్కులపై 2 గ్రామాల ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొనగా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో మంత్రి నేరుగా రంగంలోకి దిగారు. 2 పక్షాల వాదనలను ఓర్పుతో విన్న మంత్రి ప్రభుత్వ భూ సర్వే వివరాలు, పాత రికార్డులు పరిశీలించిన అనంతరం సరైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ గ్రామానికి అన్యాయం జరగకుండా ఇరువురితోనూ చర్చలు జరిపి పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. భూ వివాదాలు గ్రామాల మధ్య వైరం పెంచకూడదని, చట్టపరమైన మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ఇలాంటి సమస్యలను నూజివీడు నియోజకవర్గంలో పూర్తిగా తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నెంబర్ 1 బార్డర్ ఉందో ఆ బార్డర్ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. రెవెన్యూ పరంగా చూస్తే అది జంగంగూడెం విలేజ్ లోకి వస్తుంది. జంగంగూడెం భూమి కాబట్టి మేము చేసుకోవాలి కానీ మీరు చేసుకుంటూ ఏంటనే వివాదం మొదలైనట్లుంది. ఈ 2 గ్రామాల మధ్య వివాదంగా మరి వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్లాల్సి వచ్చింది. గత వివిధ దశల్లో ఇచ్చిన 70-80 పట్టాలు ఏవైతే ఉన్నాయో ముందు ఆ పట్టాల జెన్యూనిటీ చెక్ చేస్తారు. అవి గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన పట్టాలా, లేకపోతే ఎంతైతే ఆ పట్టాలో రాసిందో అంత భూమి మాత్రమే ఇవ్వబడుతుంది. దేవరగుంట బార్డర్లో ఉన్న వారందరికీ కూడా అంతవరకే రిస్ట్రిక్ట్ చేస్తాం. ఫారెస్ట్ భూమి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 104 పట్టణాలకు తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం భారీగా నిధులు కేటాయించడాన్ని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ శుభపరిణామంగా అభివర్ణించారు. మొత్తం 552 ప్రాజెక్టుల అమలుకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం 8,517.69 కోట్లు కేటాయించడం పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. పురపాలక రంగంలో బలమైన మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతున్నాయన్నారు. తాగునీటి సమస్యలు, డ్రైనేజ్ లోపాలు, రోడ్లు, వీధుల వెలుగులు, వాననీటి పారుదల వంటి ముఖ్య అవసరాలకు ఈ ప్రాజెక్టులు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తాయని దినకర్ అభిప్రాయపడ్డారు. అమృత్ 2.0 ద్వారా మౌలిక సదుపాయాల నాణ్యత పెరుగుతుందని, పట్టణాల్లో ఆరోగ్య, శానిటేషన్ పరిస్థితులు గణనీయంగా మెరుగుతాయన్నారు. ప్రజల కోసం నిధులు కేటాయించడం ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. 2014 నుంచి 22 మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ 226 ప్రాజెక్టులకి విడుదల చేయడం జరిగింది. అయితే 2014-19 మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఆనుకొని ఉన్నటువంటి విజయవాడ, గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవ్వవలసినటువంటి విధంగా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునీరుని కుళాయి ద్వారా 100% అన్ని ఇళ్లకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. 2024 అనంతరం మరలా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఇప్పుడు మరొక 8,517,69,00,000తో అమృత్ 2కి సంబంధించి 552 ప్రాజెక్ట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పాలనపై కన్నబాబు ఘాటు విమర్శ. లిక్కర్ కేసులో సిఐడి వాంగ్మూలం అనుమానాస్పదమని వ్యాఖ్య. రైతులు ₹1 అరటి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టమే అని ఆరోపణ. కార్పొరేటర్లకు భూములు బహూకరిస్తున్నారని మాజీ మంత్రి ఫైర్. నీటి పాలసీతో భారీ భూకుంభకోణం. బండి ప్రకాష్ సంచలన ఆరోపణ. 15 రోజులు అనుమతులు, ఇప్పుడు 45 రోజుల్లో 5 లక్షల కోట్ల భూములేనా? కార్పొరేటర్ల కోసం రాష్ట్ర భూములు బలి చేస్తున్నారని విమర్శ. హిల్ట్ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిక. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై ఈటెల రాజేందర్ ఫైర్. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్,
ప్రజల ఆరోగ్యంపై దెబ్బ. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల పక్కన పెట్టిందని ప్రభుత్వంపై ఆరోపణ. సమస్య కొనసాగితే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక. బలోపేతానికి గ్రామాల నుంచి పునాది వేశామన్న మహేష్ గౌడ్. కుల సర్వే కాంగ్రెస్ సంకల్ప బలం దేశాన్ని ప్రభావితం చేసిందని వ్యాఖ్య. రేవంత్ మీనాక్షి సమర్పణే పార్టీ బలమని వ్యాఖ్య. డీసీసీ అధ్యక్షులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు. 2 గ్రామాల భూ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించిన మంత్రి పార్థసారథి. పాత రికార్డులు, సర్వే వివరాలతో న్యాయమైన నిర్ణయం, ఇరుపక్షాల అంగీకారంతో ఉద్రిక్తతకు ముగింపు. భూ సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవాలని మంత్రి సూచనలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.